సార్ క్లియర్‌లీ అవును. చెప్తున్నాను ఇది. మీరు కావాలంటే ఒక హ్మ్. విశ్లేషకులుగా కాకుండా సాధారణ హిందూ ధర్మంలో పాటించేటువంటి వ్యక్తిగా మీరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెళ్లి ఈ విషయం గురించి మీరు మాట్లాడినా మీకొచ్చేటువంటి ఏకైక సమాధానం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని ఇంకొక మెట్టు హ్మ్. ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాలు కాదు సార్. దేశవ్యాప్తంగా ఒక మెట్టు ఎక్కించింది. మేము కూడా హ్మ్. ఆయన జాతీయ నాయకుడిగా ఎమర్జవ్వాలని ఎదురు చూస్తూ హ్మ్. ఉన్న సమయంలో, ఆయన ఎంచుకున్నటువంటి ఈ అంశము, అలాగే ఆయన లేవనెత్తినటువంటి ఈ లోపాన్ని క్లియర్‌గా భారతదేశం మొత్తం చూసింది సార్. హిందూ ధర్మ హ్మ్. పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం హిందూ సమాజం, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా హ్మ్. ఆయన్నే ఒక హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఓన్ హ్మ్. చేసుకున్నారు. ఓన్ చేసుకోవడమే మాత్రమే కాదు సార్, దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి హ్మ్. ఒక టీటీడీ మాత్రమే కాదు, మిగతా ఆలయాలన్నింటిలో కూడా విలువలతో, మత విశ్వాసాలతో నడిచేటువంటి హ్మ్. దేవాలయాల్లో లాభ నష్టాలకు తావులేదు. కేవలం విలువలకు మాత్రమే తావుంది అని జెప్పేసి ప్రతి ఒక్క వ్యవస్థ సెటరైట్ అయిపోయింది. ఎక్కడా కూడా అవినీతి అనేది లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ హ్మ్. భక్తితో సంబంధించిన వ్యవస్థల్లో నడవకూడదు.